మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుండి NKJVలో చూద్దాం ఒకసారి. I thank my God always concerning you for the grace of God which was given to you by Christ Jesus, that you are enriched in everything by him, in all utterance and all knowledge, even as the testimony of Christ was confirmed in you. సో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ శ్రేష్టమైన మాటలు రాస్తూ ఉన్నాడు. సో ఈ భాగాన్ని చదివినప్పుడు 5వ వచనంలోకి వెళ్తే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైరు. NKJVలో ఏముంది? సమస్తమైన అట్టరెన్స్లో, సమస్తమైన నాలెడ్జ్లో. ఉపదేశం అన్న పదానికి ఇంగ్లీష్లో అట్టరెన్స్ అని ఇచ్చాడు. అట్టరెన్స్ అంటే అర్థం ఏంటంటే వాక్ శక్తి అని అర్థం. అందరు చెప్తారా? వాక్ శక్తి. సో క్రీస్తు యొక్క సాక్ష్యం అంట మనలో స్థిరపరచబడినందున ప్రతి విషయంలోనూ, అనగా సమస్తమైన వాక్శక్తిలోను సమస్తమైన జ్ఞానంలోనూ మనము ఐశ్వర్యవంతులం అయ్యామన్నమాట. హల్లెలూయా. ఎందులో మనము ఐశ్వర్యవంతులు అవ్వాలి? సమస్తమైన జ్ఞానంలో మరియు సమస్తమైన వాక్శక్తి, లేకపోతే తెలుగులో ఉపదేశము అని ఇచ్చాడనమాట. సో ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఈ భాగంలో. సో పౌలు ఏమంటా ఉన్నాడు ఇక్కడ, క్రీస్తులో మనము స్థిరపరచబడినప్పుడు అంట ఈ 2 విషయాల్లో మనము ఎదిగిన వారిగా మనం ఉండాలి. ఈ 2 విషయాల్లో మనం అభివృద్ధి చెందిన వారిగా ఉండాలి. మొదటిది ఏంటంటే వాక్ శక్తి అన్నమాట. అందరు చెప్తారా? వాక్ శక్తి. రెండవది ఏంటంటే జ్ఞానం. సో సాధారణంగా జ్ఞానం ఏం చేస్తుంది మన జీవితంలో? క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటే ప్రతి చీకటిని, ప్రతి అంధకారాన్ని మన జీవితంలోంచి పాదురోలుతుంది. అవునా? నాలెడ్జ్ బ్రింగ్స్ ఎన్లైటన్మెంట్, ఇల్యూమినేషన్. జ్ఞానం ఏం చేస్తుంది? మనకి వెలిగింపునిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే చీకటిని మన జీవితాల్లోంచి పారద్రోలుతుంది, లేకపోతే అజ్ఞానాన్ని మన జీవితంలోంచి పారద్రోలుతుంది. సో మన లోపల ఉన్న అంధకారము అది దేనికి సంబంధించిందంటే అజ్ఞానానికి సంబంధించింది. ఇగ్నోరెన్స్ అనేది ఆత్మీయ కోణంలో చూసినప్పుడు అది చీకటి లాంటిది. చీకటి అంటే, నేను చీకటి శక్తుల గురించి మాట్లాడట్లేదు, కానీ గ్రహింపు లేని స్థితి, లేకపోతే వెలుగు లేని స్థితి, లేకపోతే అర్థం చేసుకోలేని స్థితి. సో క్రీస్తు యొక్క సాక్ష్యంలో మనము స్థిరపరచబడినప్పుడు, సో పౌలు కొరింథీయులకి ప్రాముఖ్యంగా సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ఎక్కువ ప్రకటించాడనమాట. సో విశ్వాసులంగా మనము క్రీస్తులో స్థిరపరచబడినప్పుడు అంటే ఆయన సాక్ష్యం కలిగి ఉంటాం. ఆయన సాక్ష్యం ఏంటి? ఆయన మన కోసం ఆయన సిలువలో ఏం చేశాడో, మన కోసం ఆయన సిలువలో ఏ కార్యాన్ని అయితే ముగించాడో, ముగించిన తర్వాత ఏం చేశాడు? ఆయన సాక్ష్యాన్ని ముగించి మన లోపల ఆ సాక్ష్యాన్ని నిర్ధారించేటువంటి, ఆ సాక్ష్యాన్ని పలికేటువంటి ప్రవచనపు ఆత్మను ఆయన మన లోపల పెట్టాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం అనేది ప్రవచనపు ఆత్మ. అంటే ఆ ప్రవచనపు ఆత్మ దేన్ని నిర్ధారిస్తూ ఉంది? ఆయన మన కోసం సిలువలో సంపూర్ణం చేసిన కార్యము. ఆయన ఎలాగ ప్రతి చీకటిని, ప్రతి శోధన్ని, ప్రతి అంధకారాన్ని, ప్రతి పాపాన్ని, వీటన్నిటిని ఆయన జయించి మనకి ఎలాగా ఒక విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సో మనము వాక్యంలో ఎదిగే కొంది, మనం దేవునితో నడిచే కొంది క్రీస్తు యొక్క సాక్ష్యం అంట మన లోపల స్థిరపరచబడిద్దంట. మనం ఆ సాక్ష్యము స్థిరపరచబడినప్పుడు మనకి దేవుడు ఏమిస్తాడంటే వాక్ శక్తిని ఇస్తాడంట. హల్లెలూయా.
సింపుల్ భాషలో చెప్పాలంటే, కామన్ లాంగ్వేజ్లో వాక్ శక్తి అంటే నీ వాక్కుకుండే శక్తి. అంటే స్పిరిట్ ఇన్స్పైర్డ్ వర్డ్స్, ఆత్మ చేత ప్రేరేపించబడిన మాటలు అన్నమాట. ఎంతమంది నాతో ఉన్నారు? ఏం చెప్తా ఉన్నాను? ఆత్మ చేత ప్రేరేపించబడిన మాటలు, స్పిరిట్ ఇన్స్పైర్డ్ వర్డ్స్ అంటారు. సో దేవుడు ఏమి ఇస్తాడంట? వాక్ శక్తి ఇస్తాడంట. సో తెలుగులో ఉపదేశం అని ఉంది, ఓకేనా? ఇంగ్లీష్లో ఏమనుంది? అటరెన్స్ అని ఉంది. సో సాధారణంగా అటరెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది, వాక్ శక్తి అని ఎప్పుడు వస్తుంది? మన నాలుగుకి ఏమన్నా మనము ఏదైనా బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చి పవర్ పెట్టుకుంటే వాక్ శక్తి రాదు, అవునా? నేను మాట్లాడే మాట బాగా శక్తివంతంగా ఉండాలంటే ఒక బ్యాటరీ పెట్టి పవర్ కనెక్షన్ ఇచ్చాను అనుకో, ఆ మాటలకి శక్తి రాదు. సో వాక్ శక్తి ఎప్పుడు వస్తుంది? మన వాక్యంలో చూసినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద కుమ్మరించబడతాడు, దేవుని ఆత్మ కుమ్మరించబడతా ఉన్న సమయంలో వాక్ శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అంటే పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి ఏం చెప్తా ఉన్నాడు? మీరు క్రీస్తు యేసు యొక్క సాక్ష్యంలో, అంటే ఆయన మీకోసం ఏం చేశాడో, ఆయన కార్యము మీ జీవితాల్లో ఏమి పలుకుతా ఉందో, ఏమి నిర్ధారిస్తూ ఉందో, అది మీలో కట్టబడే కొంది యూ విల్ హ్యావ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫాలింగ్ అపాన్ యూ. దేవుని ఆత్మ మీ మీదకి దిగి రావటం, దేవుని ఆత్మ మీ మీదకి వచ్చి వాలటం, లేకపోతే దేవుని ఆత్మ కుమ్మరింపుతో కూడిన అనుభవాల్ని మీరు కలిగి ఉంటారని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ అనుభవం లేకుండా వాక్ శక్తి రాదు. కొంతమంది వాక్ శక్తి అంటే ఏమనుకుంటారంటే, బాగా పెద్దగా అరిస్తే అది వాక్ శక్తి అవ్వదు, అవునా? కొంతమంది బాగా గొడవ జరిగినప్పుడు బాగా పెద్దగా అరిచి బాగా భయపెట్టాలనుకుంటారు. అలా భయపెట్టాలనుకున్న టైంలో వాళ్ళ వాక్కు, వాళ్ళ మాటకి చాలా శక్తి ఉందని రుజువు చేయాలనుకుంటారు. కానీ అది వాక్ శక్తి కాదు. వాక్ శక్తి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడతా ఉన్నప్పుడు. హల్లెలూయా. అంటే సమస్త విధమైన వాక్ శక్తిలో, సమస్త విధమైన జ్ఞానంలో మనం ఐశ్వర్యవంతులం అయ్యామంటాం. కొరింథీ సంఘంతో పౌలు ఏమంటాడు? మీరు ఐశ్వర్యవంతులు అవ్వబోతున్నారు అంట్లా, మీరు ఐశ్వర్యవంతులు అయ్యారంట్లా. సో నేనేం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాడు. క్రీస్తు యొక్క సాక్ష్యము మన లోపల కట్టబడే కొంది మనకేమవుతుంది? మనకంట వాక్ శక్తిలో, సమస్త విధమైన వాక్ శక్తిలో, సమస్త విధమైన జ్ఞానంలో మనం రిచ్ అవుతామంట, మనము ఐశ్వర్యవంతులం అవుతామంట. హల్లెలూయా. ఎంతమందికి ఈ రెండు విషయాలు కావాలి మీ జీవితంలో? సో అటరెన్స్ అనేది ఎందుకంటే, వాక్ శక్తి అనేది ఎందుకంటే, వాక్ శక్తి ఏం చేస్తుందంటే నీ లైఫ్లో దేవుడు పెట్టిన సీజన్స్ని డిఫైన్ చేస్తుంది. దేవుని యొక్క నిర్ణీతమైన లేకపోతే విశిష్టమైన కాలాలని వాక్ శక్తి అనేది నిర్దేశిస్తుంది. అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నా భాషలో కాకుండా మీ భాషలో చెప్పాలంటే, లేకపోతే మీ భాషలో కాకుండా నా భాషలో చెప్పాలంటే, మనం ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడే మాటలు మన కాలాల్ని నిర్దేశిస్తాయి. హల్లెలూయా. అందుకే పౌలు ఇది చాలా ఇంపార్టెంట్ అని కొరింథీలకి పరిచయం చేసుకుంటా ఉన్నప్పుడే ఈ విషయాన్ని రాస్తా ఉన్నాడు. సో ఆత్మ కుమ్మరించబడినప్పుడు మన నోరు అనేది తెరవబడుతుంది. మీకు తెలిసిన ఒక వచనాన్ని చెప్తాను, వాక్యంలో ఉంటే, నోరు తెరుము నేను దాన్ని నింపుతాను. దేంతో నింపుతాడు ఆయన? ఆత్మ చేత అభిషేకించబడిన మాటలతో ఆయన నింపుతాడు. Hallelujah. Your words are anointed. Your words are spirit filled. Your words define your seasons. Your utterances define your seasons. నీ వాక్ శక్తి దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా నీకు ఇచ్చే మాటలు ఏం చేస్తాయి అంటే నీ కాలాల్ని నిర్దేశిస్తాయి. హల్లెలూయా. ఈ 2025 నీ జీవితంలో ఎలా ఉండబోవాలో, ఎలా జరగాలో, ఎలా వెళ్ళాలో నీ వాక్ శక్తి నిర్దేశిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్ శక్తి నీకు ఎక్కడ వస్తూ ఉంది? ఆయన సాక్ష్యము నీ లోపల కట్టబడే కొలదంట నీ మీద ఆత్మ కుమ్మరించబడతా ఏం జరుగుతూ ఉంది? నువ్వు మాట్లాడే మాటలకి అవి ఎలా ఉండబోతున్నాయి? ఆత్మ చేత ప్రేరేపించబడిన శక్తి కలిగిన మాటలుగా ఉండబోతా ఉన్నాయి. హల్లెలూయా.
ఎంతమంది నేను చెప్పే మాటల్ని గ్రహించగలుగుతున్నారు? అర్థమవటానికి బాగా సింప్లిఫై చేసి చెప్తా ఉన్నాను. ఎంతమంది వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? సో అట్రెన్స్ అంటే ఏంటంటే, వాక్శక్తి అంటే ఏంటంటే సాధారణంగా పలుకుబడిన మాట అని అర్థం. అందరు చెప్తారు ఏంటి? పలుకుబడిన మాట. ఒక వోకల్ సౌండ్ అంటారు, అంటే నోటి ద్వారా వచ్చేటువంటి శబ్దం లాంటిది. సో అట్రెన్స్ని లేకపోతే వాక్శక్తిని గ్రీక్లో ఏమంటారంటే, సో నూతన నిబంధన గ్రీక్లో రాయబడింది. గ్రీక్లో ఏమంటారంటే లోగియోన్ అంటారు. ఏమంటారు? లోగియోన్. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ ప్రేరేపణ వలన వచ్చే మాటలు, లేకపోతే దైవోక్తులు అంటారు. సో దైవోక్తులు అనొచ్చు, దేవోక్తులు అనొచ్చు. ఓకేనా? రెండు ఉన్నాయి బైబిల్లో. ఓకే, దైవోక్తులైనా దేవోక్తులైనా. కొంతమంది అంటున్నారు ఏదో ఒక ఓక్తులే కానీ అంటున్నారు. అవునా? దేవోక్తులు లేకపోతే దైవోక్తులు. దేవోక్తులు అంటే అర్థం ఏంటంటే ఆత్మ ప్రేరేపణ వల్ల వచ్చిన మాటలు. సో ఒక విశ్వాసికి తన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం కనిపెడతామో, ఆ కనిపెట్టే సమయంలో మనకేం జరుగుతుందంటే పరలోకం తెరవబడి మన జీవితం మీద ఆయన ఆత్మ తరచుగా మన మీద కుమ్మరించబడతా, హీ షల్ క్వికెన్ యువర్ వర్డ్స్. నీ మాటల్ని ఆయన పరిశుద్ధపరిచి, నీ మాటల్ని ఆయన అభిషేకించబడిన మాటలుగా ఆయన చేస్తారు. హల్లెలూయా. ఎంతమంది అభిషేకించబడిన వారు ఉన్నారు ఇక్కడ? అంటే దేవుడు మన మాటలకి ఆయన ఏం చేశాడు? శక్తిని పెట్టాడు. మన మాటల్లో దేవుడు ఏం చేశాడు? అధికారాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి అపోస్తలుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలోకి వెళ్దాం. పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోటన కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతే నుండిను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా. 4వ వచనం అందరు చదువుతారా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఆ వచనాన్ని చూసారా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ ఏం చేసిందంట? వాళ్ళకి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అంటే పరిశుద్ధాత్మ అంట ఆది సంఘం మీద, అపోస్తలుల సంఘం మీద కుమ్మరించబడినప్పుడు అంట వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించబడిందంట. అంటే వాళ్ళ మాటలు ఇప్పుడు ఎలా విడుదలవుతూ ఉంటాయి? అభిషేకించబడిన మాటలుగా, ఆత్మ ప్రేరేపణ వల్ల వచ్చిన మాటలుగా వాళ్ళ మాటలు చేయబడతా ఉన్నాయి. సో ఆ మాటలకి ఏముంటుందంటే దేవుని యొక్క శక్తి ఉంటుంది. సో ఎవ్రీ అటరెన్స్ హ్యాస్ ద విస్డమ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రతి వాక్శక్తి వెనకాల దేవుని జ్ఞానము, దేవుని శక్తి ఉంటుంది. హల్లెలూయా. పౌలు 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఇదే మాటని మనం దేవుని జ్ఞానంను మర్మం వల్లే మాట్లాడుతూ అంటాడు. సో మరి అంత లోతులోకి ఏం వెళ్ళట్లేదు, మీ కాన్సన్ట్రేషన్ పోగొట్టుకోవద్దు. నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? మాకు అర్థం కానీ చెప్తున్నాడు అనుకోమాద్దు. ఓకేనా? ఎప్పుడు కూడా వాక్యం వినేటప్పుడు మాకు అర్థం కానీ చెప్తున్నారని అనుకోమాకండి దయచేసి. ఎందుకంటే మీ మైండ్కి అర్థం కాకపోయినా మీ స్పిరిట్కి అర్థం అవుతాయి. అది తిరిగి జన్మించిన ఆత్మ. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు, దేవుని తెలియని వాళ్ళకి అర్థం కాదు. మైండ్లో అర్థం కాకపోయినా స్పిరిట్లో అర్థం అవుతాయి. మీరు ఎప్పుడైతే దేవునితో సహవాసంలో ఉంటారో, ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటారు, మీకు అర్థం కానివి ఆల్రెడీ మీ లోపల పెట్టుబడి పెట్టినవన్నీ కూడా బయటికి రావటం మీరు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. నేనేం మాట్లాడుతూ ఉన్నాను? ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు అంట వాళ్ళకి ఏం చేయబడిందంట? వాక్శక్తి అనుగ్రహించబడిందంట. అందరూ నాతో చెప్తారా? వాక్శక్తి అనుగ్రహించబడింది.
ఈరోజు నువ్వు వెళ్తున్న ఆ నిర్ణీతమైన కాలము, ఆ సీజన్, అది దేన్ని బట్టి ఉంటుందంటే గత కాలాల్లో లేకపోతే గత సమయాల్లో నువ్వు విడుదల చేసిన వాక్శక్తి బట్టి ఉంది. హల్లెలూయా. సో అందుకనే మనం దేవునితో సమయం గడపాలి. దేవునితో సమయం గడిపినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే జరగబోయే వాటిని మనకు ముందుగానే చూపించి ఆయన ఏం చేస్తాడు, వాటి కోసం మనం సిద్ధపరుస్తాడు. అది మనం ఎదుర్కొనే పోరాటాలు అయినవచ్చు, అది కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు అయినవచ్చు, అది కొన్నిసార్లు సమస్యలు అయినవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, జరగబో సంగతుల్ని మనకు బయలుపరిచి ఏం చేస్తాడు, మనల్ని సిద్ధపరిచి ఆ తగిన వాక్శక్తి మనకు అనుగ్రహించి ఆ సీజన్లోకి మనం ఎంటర్ అవ్వక ముందుగానే మన పక్షంగా ఆయన విజయాన్ని సమకూరుస్తాడు. అది వాక్శక్తి యొక్క స్పెషాలిటీ. హల్లెలూయా. ఎంతమంది ఈ సంవత్సరం అద్భుతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు? దేవుడు మీకు ఇచ్చే వాక్శక్తి మీద ఆధారపడింది. వాక్శక్తి అంటే భాషల్లో మాట్లాడడం గురించి నేను మాట్లాడలా. వాక్శక్తి అంటే ముందే లేకుంది ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అపోస్తలుల సంఘం మీద ఏం జరిగింది? పరిశుద్ధ ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందంట, వాక్శక్తి అనుగ్రహించబడినప్పుడు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు, సాధారణంగా అన్ని భాషలతో మాట్లాడుతారు. సో వాక్శక్తి అనేది అన్య భాషలకు సంబంధించింది మాత్రమే కాదు, దేవుని యొక్క దేవోక్తులు లేకపోతే ప్రత్యక్షతలు, ఆత్మ ప్రేరేపణతో వచ్చిన మాటలు మాట్లాడటానికి కూడా ఏమంటారు, వాక్శక్తి అంటారు. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు టంగ్స్, నాట్ ఓన్లీ లిమిటెడ్ టు రెవల్యూషన్స్, బట్ ఇట్ ఆల్సో క్యారీస్ ఆరకల్స్. హల్లెలూయా. కేవలం భాషలు ప్రత్యక్షతలు మాత్రమే కాదు, అందులో ఏముంటాయి, వాక్శక్తి వచ్చినప్పుడు ఏం విడుదలవుతాయి, దేవోక్తులు విడుదలవుతాయి. హల్లెలూయా. దేవోక్తి అన్న దాన్ని మనం చూసినప్పుడు సాధారణంగా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దేవుని మాట అని చెప్పొచ్చు. కానీ దాన్ని లోతుగా పరిశీలన వెళ్ళి చూసినప్పుడు దేవోక్తి అని దేన్ని అంటారంటే, ఆ దేవోక్తిని మాట్లాడేటువంటి వ్యక్తి లేకపోతే ఆ అభిషేకించబడిన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి అతని భవిష్యత్తులోకి వెళ్ళి జరగబోయేదాన్ని ముందుగానే చూసి దాని గురించి దేవుని ప్రణాళిక ఏమైందో ఇప్పుడున్న ప్రస్తుతంలో మాట్లాడతాడు. దాన్ని ఏమంటారంటే దేవోక్తి అంటారు. అంటే దేవోక్తి లేకపోతే దైవోక్తి అన్న మాట కేవలం అది అభిషేకం ద్వారా వచ్చేటువంటి మాటలే కాదు, లేకపోతే ఆత్మ ప్రేరేపణ వల్ల వచ్చేటువంటి మాటలే కాదు. వాటిలో ఇంకొక కోణం ఉంది. అదేంటంటే దేవుడు వాళ్ళకి భవిష్యత్తుని చూపించి, జరగబోయే వాటిని చూపించి, వాటికి కావలసిన ప్రణాళిక, వాటికి కావలసిన ప్రత్యక్షత ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే దాన్ని ఏమంటారంటే దేవోక్తి అంటారు. హల్లెలూయా. అదేదో కష్టమైన పదంగా తీసుకోమాకండి, చాలా సింపుల్ పదం. బాగా సింప్లిఫై చేసి చెప్పాలంటే అభిషేకించబడిన మాటలు. హల్లెలూయా. అభిషేకించబడిన మాటలు ఏం చేస్తాయి, నీ కాలాలని డిఫైన్ చేస్తాయి, నీ సీజన్స్ని డిఫైన్ చేస్తాయి. దేవుడు ఆత్మీయ జీవితాన్ని సమయాలు కాలాల్లో దాచి ఉంచాడు. భూమి ఉన్నంత కాలం, కోతకాలం, వెదకాలం ఎలా ఉందో ప్రసంగి 3:1 ప్రతిదానికి ఒక సమయం కలదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ సీజన్ అండర్ ద హెవెన్. అవునా? ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికంట, వెదర్ ఇట్స్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, అది భౌతిక సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైన, దానికి ఏమున్నాయి, వాటికి సీజన్స్ ఉన్నాయి, కాలాలు ఉన్నాయి. వాటికి ఏమున్నాయి, తర్వాత సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో, ఆ కాలాల్లో ఏంటంటే దేవుని యొక్క టైమింగ్స్ అనేవి ఇంటర్ఫీర్ అవుతాయి. దాన్ని మనం ఏమంటున్నాం, కైరోస్ అంటున్నాం. కైరోస్ అంటే అర్థం ఏంటి, దేవుని యొక్క కాలము లేకపోతే దైవికమైన సమయం అని అర్థం, లేకపోతే దేవుడు నిర్దేశించినటువంటి సమయం అనే అర్థం. అంటే కొన్ని జరగాలంటే దేవుడు వాటికి ఏం పెట్టాడు, కాలాలని పెట్టాడు. కొన్ని నీ జీవితంలో జరగడానికి దేవుడు ఏం పెట్టాడు, కొన్ని ఈరోజు ప్రార్థన చేస్తే వెంటనే జరగవు. కానీ ఆ ప్రార్థన వృధా కాదు. ఎందుకని, అది జరగాల్సిన ఒక టైం పీరియడ్ దేవుడు నిర్దేశించాడు.
ఆ టైం పీరియడ్లో ఏమవుతుందంటే, నువ్వు దేవోక్తులు రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ సీజన్లోకి నువ్వు పంపించినప్పుడు పరలోకం అనేది భూలోకంతో అనుసంధానమై నీకు కార్యము జరిగేటట్టు చేస్తాయి. అందుకని దేవుడు సంఘం మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఇవ్వాల, వాళ్ళకు ఒక దర్శనం ఇవ్వాల. వాళ్ళ ఎదురుగా నేనే యేసు ప్రభుని జై అని కనపడలా. వాళ్ళ ఎదురుగా దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడు, అగ్నితో కూడిన నాలుకలంట విభాగింపబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా, అంటే ఒక్కొక్కని మీద ఫైర్ వచ్చినప్పుడు అంట, ఆ ఫైర్ వాళ్ళకి ఏం చేసిందంట, వాక్శక్తిని అనుగ్రహించిందంట. హల్లెలూయా. ఆ టైంలో అపొస్తలుల కార్యము ఈ మాటలు రాస్తున్న టైంలో భయంకరమైన శ్రమ సంఘం మీదకి వస్తూ ఉంది, భయంకరమైన పర్సిక్యూషన్ వస్తూ ఉంది. హేరోదు క్రైస్తవులను చంపాలనుకుంటున్నాడు. ఆ టైంలో క్రైస్తవులను చంపాలనుకుంటున్నటువంటి టైంలో దేవుడు సంఘానికి ఏమిచ్చాడు, వాక్శక్తి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎనీ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్ కెన్ బి డిస్ట్రాయిడ్ బై యువర్ అటరెన్స్. ఎలాంటి శ్రమనైనా విరగొట్టగలిగే సామర్థ్యం దేంట్లో ఉంటుందంటే, దేవునికి ఇచ్చిన వాక్శక్తిలో ఉంటుంది. అఫ్ కోర్స్ కొంతమంది శ్రమలు పొందడానికి పిలువబడ్డారు, హతసాక్షులు అవటానికి పిలువబడ్డారు, కొన్ని జరుగుతాయి. కానీ సాధారణంగా మెజారిటీ ఆఫ్ ద చర్చ్, సంఘంలో ఎక్కువ భాగానికి దేవుడు ప్రతి శ్రమని, ప్రతి శోధన్ని, ప్రతి విధమైన భయాన్ని, ప్రతి విధమైన అభద్రతా భావాన్ని విరగొట్టడానికి దేవుడు ఏమిచ్చాడు, అటరెన్స్ ఇచ్చాడు, వాక్శక్తి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన ఆత్మతో ఈ సాయంకాలం నిన్ను అభిషేకించి ఈ సంవత్సరంలో నీ లైఫ్లో జరగబోయే సీజన్స్లోకి ఆయన తన వాక్శక్తితో నింపి నీ ద్వారా దేవోక్తులు ఆయన విడుదల చేయను గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉంది నేను చెప్పింది? సో అపొస్తలుల సంఘాన్ని, ఆది సంఘాన్ని దేవుడు ఎలా ప్రారంభించాడు, పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపి వాళ్ళకి వాక్శక్తినిచ్చాడు. పక్కన ఉన్న వ్యక్తి చెప్తారా, నీ వాక్శక్తి నీ సీజన్ని డిఫైన్ చేస్తుంది. నువ్వు నెక్స్ట్ సీజన్లో, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నెక్స్ట్ సీజన్లో గెలుస్తావో లేదో, నిలబడతావో లేదో, ఈరోజు దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చే వాక్శక్తి మీద ఆధారపడి. హల్లెలూయా. సి, ఈవెన్ దేవుడు కూడా ఆయన భూమిని ఆయన శూన్యంలో ఆయన నిలబెట్టినప్పుడు దాని వెనకాల ఏందో తెలుసా, ఆయన వాక్శక్తి ఉంది. హల్లెలూయా. అంటే ఆయన వాక్ వెనకాల పవర్ ఉంది, ఆయన వాక్ వెనకాల శక్తి ఉంది. ఆ మాటతో అంట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటది, ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. అప్హోల్డెత్ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. ఆయన భూమిని చేసినప్పుడు అంటే, భూమిని శూన్యంలో నిలబెట్టినప్పుడు అంట, అది ఎలా జరిగింది తెలుసా, ఆయన వాక్కుని విడుదల చేసినప్పుడు దాని వెనకాల ఉన్న శక్తి వెళ్ళి అక్కడ కార్యం చేసింది. సో అందుకనే మన మాటల్ని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. యువర్ వర్డ్స్ ఆర్ అనాయింటెడ్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు? బాగా గ్రహించాలని కొంచెం స్లోగా చెప్తున్నాను. యూజువల్గా ఇంత స్లోగా నేను చెప్పను. ఓకే, మన మాటలు ఏంటి, అభిషేకించబడి అవి ఇతరుల్ని నాశనం చేయటానికి, ఇతరుల్ని పడగొట్టడానికి, ఇతరులను నిందించడానికి వాటిని వాడకూడదు. ఇతరులకి క్షేమాభివృద్ధిని తీసుకొని రావడానికి వాడాలి, ఇతరుల జీవితాలని లేవనెత్తడానికి వాడాలి, ఇతరులని స్వస్థపరచడానికి వాడాలి. ఇతరుల సీజన్లో, ఇతరుల యొక్క జీవితాల్లో దేవుడు నిర్ణయించిన కాలాల్ని మనం మాట్లాడటానికి మన మాటలు వాడాలి. హల్లెలూయా. అందుకే జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు కూడా వాళ్ళ మాటల్ని గాలికి వదిలేరు. గాలికి వదిలేయటం అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అని అర్థం. సరదాగా ఉండొద్దు, లేకపోతే కొన్ని మాట్లాడదు అని చెప్పట్లా. కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మనకి ఏం కావాలి, జ్ఞానం కావాలి, విజ్డమ్ కావాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కావాలి, ఇంకా మనకేం కావాలి, వాక్శక్తి కావాలి. ఎంతమంది నాతో ఉన్నారు? సరే,
పేతురు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. వాక్యం ఇంట్రెస్టింగ్ ఉందా లేదా చాలా మందికి బోరు కొడుతుంది. ఒకసారి ఏదైనా నేర్చుకునే వాళ్ళు ఒకసారి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొదటి పేతురు 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకడు బోధించిన ఎడల వేస్తారా? 4వ అధ్యాయం 11వ వచనం. సారీ, మొదటి పేతురు 4:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. ఆమేన్. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఏముంది వాక్యంలో? ఒకడు బోధించిన ఎడల బాగా కథలు చెప్పమని లేదు. ఒకడు బోధించిన ఎడల ఫిలాసఫీతో ఉన్న విషయాలు చెప్పమని లేదు. తత్వంతో కూడిన విషయాలు చెప్పమని లేదు. ఒకడు బోధించిన ఎడల బాగా లాజికల్గా తర్కంతో వాదించడానికి అనువుగా ఉండే విషయాలు చెప్పమని చెప్పలేదు. ఒకడు బోధించిన ఎడల పేతురు ఏమంటున్నాడు? ఆసియా మైనర్లో ఉన్న సంఘాలకి పేతురు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఆసియా మైనర్లో సంఘాలు ఎలాగ ఫామ్ అయినాయి అంటే, ఎప్పుడైతే యెరూషలేంలో రోమీలు వచ్చి దాన్ని దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులు వాళ్ళు విచ్ఛిన్నమై అనేక ప్రాంతాలకి పారిపోయారు. అక్కడ నుంచి కొంతమంది ఆసియాలో కొన్ని ప్రాంతాలకు వచ్చి వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు అక్కడ సంఘాలు పెట్టారు. ఆ చెదిరిపోయిన వ్యక్తులతో శ్రమ కలిగినప్పుడు, పర్సిక్యూషన్ వచ్చినప్పుడు యెరూషలేం నుండి పారిపోయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏషియాలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ స్థాపించబడిన సంఘాలతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ఏమంటున్నాడు? ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించున్నట్టు బోధింపవాలి. ఇఫ్ ఎనీ మ్యాన్ స్పీక్స్ లెట్ హిమ్ స్పీక్ యాజ్ ది ఆరకల్స్ ఆఫ్ గాడ్. అంటే ఒకడు బోధించినప్పుడు అంట ఏం బోధించాలంట? దైవోక్తులు బోధించాలి. అంటే ఆ బోధించే వ్యక్తి యొక్క మాటలంట అవి అభిషేకించబడి ఉండాలంట. ఆ బోధించే వ్యక్తి అంట భవిష్యత్తును చూసి ప్రస్తుతంలోకి దేవుని ప్రత్యక్షతను మాట్లాడేవాడిగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే దైవోక్తి అంటారు. సో దైవోక్తిలో లేకపోతే ఆరికల్లో ఒక రూట్ మీనింగ్ ఏమొస్తుందంటే, ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో దీర్ఘదర్శులు అని ఉండేవాళ్ళు. ఎవరు? దీర్ఘదర్శులు. ఓకేనా? మనల్ని ఏమంటారు? సియర్స్ అంటారు. అంటే వాళ్ళు భవిష్యత్తుని చూసి ఇప్పుడు మాట్లాడతారు. ఆ దీర్ఘదర్శులను కూడా ఒక భాషలో ఒక అర్థం వచ్చేటట్టు వాళ్ళని ఏమని పిలుస్తారంటే ఆరికల్ అని పిలుస్తారు. అవునా? ఒక ప్రాఫిట్ అంటే దేవుడిచ్చిన మాటను మాట్లాడేవాడు. ఒక సియర్ అంటే భవిష్యత్తును చూసి మాటలను మాట్లాడేవాడు. భవిష్యత్తును చూసి దేవుడిస్తున్న ప్రత్యక్షత ఇప్పుడు మాట్లాడేవాడు. ఒక సియర్కి దగ్గర సంబంధంలో ఉంటుంది. ఏంటది? దైవోక్తి లేకపోతే ఆరికల్ అనే పదం. హల్లెలూయా. కొంతమంది ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు ఇప్పుడు అన్నట్టు చూస్తున్నారు. అవునా? కొరింథీ సంఘానికి పరిచయం చేసుకుంటే పౌలు ఏమన్నాడు? క్రీస్తు యొక్క సాక్ష్యం మీలో కట్టబడినప్పుడు సమస్త విధమైన వాక్శక్తి అందు సమస్త విధమైన జ్ఞానం అందు మనం ఐశ్వర్యవంతులం అవ్వాలంట. ఐశ్వర్యవంతులం అయ్యాం ఆల్రెడీ. హల్లెలూయా. సమస్త వాక్శక్తి అందు సమస్త జ్ఞానం అందు ఐశ్వర్యవంతులు అయ్యాం. కానీ దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడేటప్పుడు ఆ వాక్శక్తిని ఎలా వాడాలో, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో మనకి గ్రహింపు ఇవ్వబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది అంతా ఉన్నారు? ఎంతమంది జీవితంలో మంచి వ్యాపారస్తులుగా మరి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? ఉన్నారా ఎవరైనా అలాంటి ఆశ కలిగిన వాళ్ళు? ఒక మంచి వ్యాపారాన్ని నడిపించుకుంటా అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఈ జాబ్ చాలా కష్టంగా ఉంది, మనకు కూడా ఏదో ఒక వ్యాపారం ఉంటే బాగుంటుంది, అది జరిగిపోతూ ఉంటుందని. మనకేం కావాలంటే వాక్శక్తి కావాలి. హల్లెలూయా. వాక్శక్తి ఏం చేస్తుందంటే పరలోకము నీతో ఏం మాట్లాడుతుందో, పరలోకం నీకేం చూపిస్తుందో దాన్ని నువ్వు ఇప్పుడు ప్రత్యక్షతలోకి తెచ్చేటట్టు చేస్తుంది.
దాన్ని ఏమంటారు? వాక్శక్తి అంటారు, లేకపోతే దైవోక్తి అంటారు. ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు. ఓకే, ఏంటి? ఒకటి వాక్శక్తి, రెండోది ఏంటి? దైవోక్తి. అందరు చెప్తారు ఒకసారి, వాక్శక్తి, దైవోక్తి. సో వాక్శక్తి, దైవోక్తి, ప్రవచనం, అవునా, ఇవన్నీ కూడా బాగా దగ్గర సంబంధం కలిగినవి. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ బేసికల్లీ ఇవన్నీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ వర్డ్స్, ఆత్మ ప్రేరేపణ వల్ల వచ్చేటువంటి మాటలు అన్నమాట. నాతో ఉన్నారు. సో తెలుగులో ఒకడు బోధించినప్పుడు, ఒకడు బోధించిన ఎడల అని 1 Pétero 4లో చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో హీ హూ స్పీక్స్, ఒకడు మాట్లాడినప్పుడు అంటున్నాడు. హల్లెలూయా. ఏంటంట? ఒకడు మాట్లాడినప్పుడు అంట దైవోక్తులు మాట్లాడవాలి. అంటే మనం సాధారణమైన ఏ విషయాలు మాట్లాడుకోకుండా ఇంకా రోజంతా దైవోక్తులు మాట్లాడామనుకో, మన దగ్గరికి ఎవడు రాడు. అవునా? ఆఫీస్కి వెళ్ళావు, అవునా, బాస్ ఏదో పని చెప్పాడు, లేకపోతే ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాం, నేను ఓన్లీ దైవోక్తులు మాట్లాడతానంటే బయటికి వెళ్ళి అంటారు. సో అంటే ఎప్పుడు దైవోక్తులు మాట్లాడాలని కాదు, వాటికి సమయాలు ఉంటాయి, వాటికి సందర్భాలు ఉంటాయి. సో దైవోక్తి నీకు ఎలా ఇవ్వబడుతుంది అంటే, అట్రెన్స్ నీకు ఎలా ఇవ్వబడుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతావో దేవుడు ఏం చేస్తాడు? తన ఆత్మతో ఆయన నింపి అప్పుడు నీ వాక్కుకి ఏం చేస్తాడు? శక్తిని ఇవ్వటం మొదలు పెడతాడు. సో మనం మాట్లాడే మాటల్లో శక్తి ఉండాలంటే ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనం దేవునితో సమయం గడపాలి. ఊరికనే మాట్లాడేస్తే శక్తి ఉండదు అందులో, అవునా? ఊరికి 4 పుస్తకాలు వేసుకొని చదివి అది మాట్లాడడానికి అందులో శక్తి ఉండదు. కానీ మనం ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో, ఎప్పుడైతే మన హృదయము ఆయనతో కనెక్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన అభిషేకాన్ని, తన అనాయింటింగ్ని ఆయన మన మీద కుమ్మరించి ఏం చేస్తాడు? మన మాటలకి ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఎంతమంది ఈ వాక్యాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు? ఎంతమంది దీన్ని అభ్యాసంలో పెట్టబోతూ ఉన్నారు? సో బాగా అర్థమవడానికి ఇప్పుడు పాత నిబంధనలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. పాత నిబంధనలో ఒక 2 భాగాలను చూపించి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము, ఇది మొదటి భాగం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లానే, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నడిపించి రమ్ము, నా నిమిత్తం యాకోబును శపింపుము, రమ్ము, ఇజ్రాయేలును భయపెట్టవలన అని. 8వ వచనం చదువుదామా? 8 నుండి 12 వరకు. 11వ వచనం. అంతటా బాలాకు బిలాంతో, నువ్వు నాకేం చేసేది? నా శత్రువులను శపించుటకు నేను రప్పించిన, అయితే నీవు వారిని పూర్తిగా దీవించదువని. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకోవద్దా అని ఉత్తరం ఇచ్చాను. చాలు. ఇక్కడ 2 వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. బాలాకు మోయాబు ప్రాంతం మీద రాజుగా ఉన్నాడు. తర్వాత బిలాం అనేటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం. బిలాం అనేటువంటి వ్యక్తి దేవునికి సంబంధించిన ప్రవక్త కాదు, ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రవక్త కాదు. ఈజ్ ఎ సీయర్ ఇన్ ద డార్క్ వరల్డ్. అవునా? చీకటి లోకంలో ఒక దీర్ఘదర్శిలా అంటాడు. అని బైబిల్లో రాయబడలేదు, బట్ అర్థమవటానికి చెప్తున్నా. సో బాలాకు ఏం చేశాడంటే, రాజు అయిన బాలాకు ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చి ఈ మోయాబీలు ఉన్న ప్రాంతం దగ్గరికి వీళ్ళు వచ్చారో, ఈ మోయాబీ ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు. సో ఈ మోయాబు రాజు ఉన్నాడు, అతని పేరేంటి? బాలాక్. అవునా? బాలాకు, బిలాం. అవునా? ఈ కాంట్రాస్ట్లో 2 పేర్లే ఉన్నాయి, ఒకటి బాలాకు, ఒకటి బిలాం. సో బాలాకు రాజు ఏమంటున్నాడంటే, బిలాం అనేటువంటి వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. సో బిలాం అనేటువంటి వ్యక్తి దేవునికి సంబంధించిన ప్రవక్త కాదు, బయట చీకటి రాజ్యంలో పనిచేసేవాడు, డార్క్ వరల్డ్లో పనిచేసేవాడు. అవునా? కానీ బిలాం గురించి మనుషులు ఏం నమ్ముతారంటే, బిలాం అంట ఏం మాట్లాడినా అది జరుగుతుందంట. అందుకనే బిలాంకి అంత క్రేజ్ ఉంది, అంత పాపులారిటీ ఉంది. ఎంత పాపులారిటీ ఉంది?
ఒక రాజు, ఒక దేశం యొక్క రాజు బిలాంని పిలుస్తా ఉన్నాడు. ఇదిగో ఇజ్రాయిల్ వచ్చారు మనల్ని అటాక్ చేయడానికి, ఇజ్రాయిల్ వచ్చారు మన ప్రాంతాన్ని తీసేసుకోవడానికి, నువ్వు రా అని కబురు పంపించాడు. అవునా? బిలాం ఏం చేశాడు? ఆయనకు ఒక వాహనం ఉంది. ఏంటి? గాడిద. ఈరోజు మంచి కథలు వస్తూ ఉన్నాయి. ఓకేనా? కథ కాదు, ఇది నిజంగానే వాక్యంలో ఉంది. ఓకేనా? బిలాంకి ఏముంది? ఒక గాడిద ఉంది. గాడిద వేసుకొని టుక్ టుక్ మని వస్తున్నాడు బిలాం వస్తూ ఉంటే మధ్యలో ఏం జరిగింది? దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. ఏంటి? నా ప్రజల్ని శపించడానికి నువ్వు వెళ్తావని దేవుడు ఏం చేశాడు? దూతను పంపించాడు. దూత ఎట్లా ఉందంట? ఆ గాడిద ఎదుట ఎలా ఉందంట? ఖడ్గం పట్టుకొని నిలబడిందంట. గాడిద భయపడిపోయింది. గాడిద భయపడిపోయినప్పుడు బిలాం ఏం చేస్తున్నాడు? గాడిదని కొడుతున్నాడు. ఏంటి? నువ్వు కదలవా? అప్పుడు గాడిదంట నోరు తెరిచి మాట్లాడిందంట. ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలము నువ్వు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళాను, ఈరోజు ఎందుకు ఆగుతున్నాను నీకు అర్థం కావట్లేదా అంటుంది. వెంటనే బిలాం యొక్క కళ్ళు తెరవబడినప్పుడు బిలాం ఏం చూస్తా ఉన్నాడు? గాడిద ఏం చూసిందో అది చూస్తా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడు? దేవుని యొక్క దూత ఖడ్గంతో నిలబడి ఉండటం చూస్తున్నాడు. వెంటనే బిలాం సాగిలపడి తన సంజాయి చెప్పుకున్నప్పుడు ఆ దేవుని దూత ఏమంటున్నాడు? సరే నువ్వు వెళ్ళు, బాలాక్ దగ్గరికి నువ్వు వెళ్ళు, కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. సో ఇప్పుడు బిలాము వచ్చాడు, మొత్తానికి బాలాక్ దగ్గరికి వచ్చాడు. బాలాక్ ఏం చేశాడు? మంచిగా మాటలతో ప్రేరేపించాడు. ఇదిగో నువ్వు దేవుని బిడ్డలుగా నువ్వు శపించావంటే మనం వాళ్ళ మీద వెళ్ళి యుద్ధం చేస్తాం, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, మన ప్రదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోరు అని చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు బాలాక్ ఏం చేశాడు? బిలాము ప్రవచించడానికి, బిలాము దైవోక్తులను మాట్లాడటానికి బాలాక్ ఏం చేశాడు? ఒక ఉన్నతమైన స్థలాల్ని సిద్ధపరిచాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఏదో ఒక కొండ మీదో లేకపోతే ఒక ఎత్తైన ప్రదేశంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక సెటప్ వేసేవాళ్ళు. సో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆత్మీయ ప్రపంచంతో కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ దొరకదు అనమాట. మనకి సిగ్నల్ ఎక్కడ దొరుకుతుంది? ఆత్మీయ ప్రపంచంతో మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్లేస్లో మనకి సిగ్నల్ దొరుకుతుంది. మిగిలిన చోట్ల కూడా సిగ్నల్ దొరుకుతుంది, కానీ దేవుని దగ్గర కనిపెట్టే ఆ స్థానంలో మనకి సిగ్నల్ ఎక్కువ దొరుకుతుంది. సో ఇప్పుడు చీకటి సంబంధమైన బలులు తీసుకొచ్చాడు. ఎవరు? బాలాక్ తీసుకొచ్చాడు. అవి అర్పించాడు. ఆ కొండపైకి ఎక్కాడు. ఎవరు? బిలాము ప్రవక్త. అవునా? దేవునికి సంబంధించిన ప్రవక్త కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బిలాం ఎక్కాడు, ఆత్మీయ ప్రపంచాన్ని తెరచి చూస్తూ ఉన్నాడు. బిలాంకి ఎవరు ప్రత్యక్షం అవుతున్నాడు? యెహోవా ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ప్రత్యక్షమై ఏమంటున్నాడు? ఏ బిలాం, నా ప్రజల్ని శపించడానికి నువ్వు వచ్చావా? నువ్వు ఆశ్రయించని బిలాం మాటలు మార్చేశాడు దేవుడు. సో 3 సార్లు బిలాం ఏం చేస్తున్నాడు? ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళి దేవుని ప్రజల్ని శపించాలి అన్న ప్రవచనాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు కనబడి దేవుడు బిలాం యొక్క నోటిని ఆయన మార్చేసి ఇజ్రాయిల్ని శపించకుండా దేవుడు చేస్తా ఉన్నాడు. ఎందుకని? ఆ 3వసారి బిలాము శపించాలని ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత వాక్యంలో చివరికి బిలాం ఏమంటాడు తెలుసా? దేవుని చేత ఆశ్రయించబడిన వారిని ఎవరు కూడా శపించలేరు. హల్లెలూయా. అదేంటో తెలుసా? క్రీస్తునందు మనకి ఇవ్వబడిన స్వాస్థ్యం అది. హల్లెలూయా. అంటే అన్యులు దేవుని బిడ్డల్ని శపించడానికి వచ్చినప్పుడు అంట ప్రతిసారి వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు. అవునా? ఇక్కడ బిలాము ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం. చాలా మందికి పాత నిబంధన అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, కానీ చాలా విషయాలు పాత నిబంధనలో ఉంటాయి, చదవాలి అప్పుడప్పుడు. బిలాము కళ్ళెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రములు చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు: బేయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులను వినినవాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందాను. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఒక అన్యుడు అయినటువంటి బిలాము లాంటి ప్రవక్తకి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన కన్నులు తెరిచి తన ఏంటో చూపించుకుంటున్నాడు.
హల్లెలూయా. అంటే దేవోక్తి ఎప్పుడు వస్తుందంటే కన్నులు తెరవబడినప్పుడు వస్తుంది. నీ స్పిరిచువల్ ఐజ్ ఓపెన్ అప్పుడు నువ్వు రెల్మ్లోకి చూడగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీకు దేవోక్తిని ఇస్తాడు. ఆ ప్రాసెస్లో అంట బిలాం ఏం చూశాడంట, దేవుని గురించిన మాటను విన్నాడంట. ఆ తర్వాత సర్వశక్తిని యొక్క దర్శనం అతనికి కలిగిందంట. బిలాంకి ఒక ఓపెన్ విజన్ వచ్చింది, ఒక తెరవబడిన దర్శనం వచ్చింది. యూజువల్గా ఇట్లాంటి విషయాలు జనరల్ సర్వీస్లో చెప్పారు ఎవరు, అవునా? రెగ్యులర్ సర్వీస్లో మాట్లాడుకునే విషయాలు ఎవరో ప్రాఫిట్స్కో లేకపోతే పాస్టర్స్కో టీచ్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలు చెప్తారు. కానీ అందుకని నేను ఈరోజు అంత డీప్గా నేను వెళ్ళట్లేదు. కానీ దేవోక్తి యొక్క ప్రాముఖ్యత, వాక్శక్తి మనం ఎందుకు కలిగి జీవించాలో దాని గురించి మాట్లాడటానికి కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, బిలాం అంట ఎప్పుడైతే ఉన్నత స్థలం మీదకి వెళ్ళాడో, ఇజ్రాయెల్ని శపిద్దాము అని వెళ్ళాడో, బిలాంకి ఏమైంది, తన కన్నులు తెరవబడినాయి, తన చెవులు దేవుని మాటలు వింటున్నాయి, దేవుని యొక్క దర్శనం అతనికి కలుగుతూ ఉంది. అప్పుడు బిలాం ఏం చేశాడు, తన నోరు తెరిచి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఒక సంఘంగా మనం ఎప్పుడైతే వాక్యం ద్వారా కట్టబడి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో మనం నిలబడతామో, ఆ హైట్ అండ్ ప్లేస్కి, ఆ హైట్ అండ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో మనం పనిచేయటం మొదలు పెడతామో, దేవుడు ఏం చేస్తాడంటే మన ఆత్మీయనేత్రాలు తెరిచి భవిష్యత్తుని మనకు చూపించి ఆయన ప్రత్యక్షత ఇవ్వటం మొదలు పెడతాడు. దాన్ని మనం దేవోక్తి వల్లే మనం రిలీజ్ చేయటం మొదలు పెడతాం. హల్లెలూయా. దేవోక్తులు మాట్లాడేవారిని దేవుడు ఈ తరంలో ఈ సంఘం నుండి ఆయన లేపుని కాక. మీరు భవిష్యత్తుని చూసి రాబోతున్న శ్రమని, రాబోతున్న పర్సిక్యూషన్ మీరేం చేస్తారు, మీ దేవోక్తితో దాన్ని బ్రేక్ చేస్తారు, లేకపోతే దాన్ని కంట్రోల్ చేస్తారు. ఒక సీజన్ని మీ చేతిలో మీరు తీసుకోవడం మొదలు పెడతారు. దేవోక్తులు విడుదల చేసినాక నీ వ్యాపారంలో నువ్వు ఆ సీజన్లో నడుస్తూ ఉన్నప్పుడు ఒక్క కాంట్రాక్ట్ కూడా నీకు మిస్ అవ్వదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేవోక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అటరెన్స్. ఇట్ డిఫైన్స్ యువర్ సీజన్. హల్లెలూయా. నీ కెరీర్ని కానీ నీ లైఫ్ని కానీ దేవుడు చెప్పిన విధంగా నువ్వు ఎలా అయినా డిజైన్ చేయొచ్చు. ఎప్పుడు నీకు వాక్ శక్తి అనుగ్రహించబడినప్పుడు. క్రైస్తవులకు ఉండే ఒక బలహీనత ఏంటో తెలుసా, వాక్ శక్తి లేదు వాళ్ళకి. వాక్యం లోపల కట్టబడలేదు, దేవుని సన్నిధిలో సమయం గడిపేవాళ్ళు లేరు. అందుకని ఏం లేదు, పవర్ లేదు. ఈ పవర్తో రాజుల్ని నువ్వు గద్దెదించవచ్చు, ఈ పవర్తో నువ్వు శ్రమను ఆపేయచ్చు, ఈ పవర్తో దేశం మీదకి వచ్చిన ఒక రోగాన్ని నువ్వు బ్రేక్ చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేసేవాడిని, ఇలా చేసేవాడిని ఏమంటారంటే దేవుని కుమారులు అంటారు. హల్లెలూయా. సృష్టి అంతా దేవుని కోసం, దేనికోసం చూస్తూ ఉంది, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం చూస్తూ ఉంది. హల్లెలూయా. నీ లైఫ్లో స్టబ్బర్న్గా ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని నువ్వు విరగొట్టాలంటే నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను. దిస్ సీక్రెట్ కెనాట్ ఫెయిల్. ఆత్మీయ జీవితంలో గొప్ప గొప్ప దైవజనులు ఒక స్థానానికి వాళ్ళని తీసుకెళ్ళిన ఒక రహస్యం ఏంటంటే వాక్శక్తి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమయం గడిపేవాళ్ళో, దేవుడు ఎప్పుడైతే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరిచి భవిష్యత్తును చూపించేవాడో, వాళ్ళు ఆల్రెడీ దైవోక్తులు మాట్లాడి వాళ్ళు ఆ సీజన్లోకి వెళ్తారు. హల్లెలూయా. ఆ సీజన్లోకి దైవోక్తులు మాట్లాడి వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దైవోక్తులు ఆ సీజన్లో వాళ్ళకంటే ముందెళ్ళి వీళ్ళు అక్కడ దాకా వచ్చేంత వరకు అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. నీ జీవితంలో నువ్వు మాట్లాడిన దేవుని వాక్యము, అది ఆశీర్వాదమైన, అది స్వస్థత అయినా, అది విడుదలైనా, అది ఎట్లాంటి అద్భుతమైన ఆల్రెడీ ఒక కాలంలో ఒక సీజన్లో అది వెయిట్ చేస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు దాన్ని రిలీజ్ చేసేకుంది, దాన్ని నీ అభిషేకించబడిన మాటల ద్వారా నువ్వు విడుదల చేసేకుంది. ఆ కాలంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడిన దాని యొక్క అద్భుతము, దాని యొక్క ఫలాన్ని నువ్వు చూడటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. అందుకే నీ దేవోక్తులు నీ సీజన్స్ని డిఫైన్ చేస్తాయి. దేవుడు నీతిమంతుని ఎలా డిజైన్ చేశాడో తెలుసా, అతని వెలుగు సూర్యుని వల్లే ప్రకాశమానంగా అయ్యేటట్టు చేశాడు. హిస్ లైట్ కెనాట్ బి డిమ్డ్. అతని వెలుగు తగ్గిపోవటానికి లేదు. హలో, మీకు వర్కౌట్ అయినా వర్కౌట్ అయినా నేను కొన్ని విషయాలు చెప్తాను. నువ్వు హెల్త్ పరంగా డౌన్ అవటానికి వీల్లేదు, నువ్వు ఫైనాన్షియల్గా డౌన్ అవటానికి వీల్లేదు, మెంటల్గా నువ్వు డౌన్ అవటానికి వీల్లేదు. డౌన్ అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే వాక్శక్తి నీ దగ్గర లేదు.
నువ్వు మాట్లాడినప్పుడు కార్యం జరగట్లా. ఎందుకు కార్యం జరగట్లా? నీ హృదయం అనేది దేవుని ఆత్మతో అనుసంధానమై లేదు. అనుసంధానం కానప్పుడు నీ మాటల్లో అనాయింటింగ్ ఉండదు, నీ మాటల్లో పవర్ ఉండదు, నీ మాటల్లో శక్తి ఉండదు. హల్లెలూయా. నువ్వు శక్తి లేని మాటలు మాట్లాడుకుంటా ఆ సీజన్లోకి వెళ్తావు. ఆ సీజన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా నువ్వు నష్టం చూస్తావు. అది దేవుని చిత్తం కాదు. మనం వెలిచూపుని బట్టి మనం నడిచేవాళ్ళం కాదు, మన విశ్వాసాన్ని బట్టి నడిచేవాళ్ళం. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడి నువ్వు ఒక పొజిషన్ రావాలి. ఆ కాలంలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏమి మాట్లాడకపోయినా, ఏమి చేయకపోయినా అన్నీ నువ్వు అడుగు పెట్టగల ఆటోమేటిక్గా నీకు జరుగుతూ ఉండాలి. దేవుడు అలా డిఫైన్ చేశాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వాళ్ళు ఎప్పుడైతే అక్కడున్న అధికారులు, అక్కడున్న రోమా సామ్రాజ్యం, అదేవిధంగా ఆ సమాజ మందిరంలో ఉన్న అధికారులు, పెద్దలు, పరిసయ్యులు ఎప్పుడైతే అపోస్తలుల్ని బెదిరిస్తూ ఉన్నారో వాళ్ళంట ఒక చోట కూడి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అంట వాక్యం ఏం చెప్తుంది, ఆ ప్రదేశం అంట కంపించిందంట. కంపించిన తర్వాత దేవుడు ఏం చేశాడు, ధైర్యంగా వాళ్ళు మాట్లాడటానికి ఆయన శక్తిని ఇచ్చాడు. అవులే. కొన్ని ఎదుర్కొంటున్నావు జీవితంలో, కొన్ని జరగట్లేదు అనుకుంటున్నావా, కొన్ని వాటికి నువ్వు భయపడుతున్నావా? యు నీడ్ అన్ అటరెన్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. నేను ఒక వ్యక్తి టెస్ట్ మనీ చదివాను ఈ మధ్య. అతనికి ఒక భయంకరమైన రోగం వచ్చిందంట. భయంకరమైన రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు వేరే దేశంలో. ఆ రోగానికి పేరు కూడా లేదనుకుంటా, వింతైన రోగం అది, దానివల్ల బ్రతకడంట. హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ చెప్పాడంట, నువ్వు ఎక్కువ రోజులు బతకవు, నీ పని అయిపోయిందని చెప్పారంట. అతను ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడో దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చిందంట. దేవుడు ఒక వాక్శక్తిని ఇచ్చాడంట. ఆ హాస్పిటల్ బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న కింద ఉన్న మట్టి మీద ఇట్లా కొట్టి చెప్పాడంట, నా లైఫ్లో ఇదే లాస్ట్ టైం హాస్పిటల్కి రావటం అని. ఆ మాట అతనికి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అతని స్పిరిట్ ఓపెన్ అయింది దేవుని కార్యానికి. అతను డిక్లేర్ చేసినప్పుడు ఏ డాక్టర్ నయం చేయలేని రోగం ఆ తర్వాత రోజు నుంచి హీలింగ్లో నడవటం మొదలుపెట్టాడు. అతను మాట్లాడినట్టే ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఎప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదంట. హల్లెలూయా. అవి ఎలా వస్తాయి? అనుకుంటే రావు, ఊహించుకుంటే రావు. పీపుల్ హు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దేవునితో కనెక్ట్ అయినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు సమయం గడిపినప్పుడు. కొన్నిసార్లు నువ్వు పొద్దునే లేచినప్పుడు, మేబీ నువ్వు ఆఫీస్కి వెళ్తా, లేకపోతే నీ వ్యాపారంలోకి వెళ్తా, నువ్వు ఆల్రెడీ కొంత టైం దేవునితో స్పెండ్ చేసి ఆయన వాక్కులు నువ్వు విడుదల చేసి ఉండాలి. ఆ రోజుకి ప్రభువా ఈరోజు నాకు అద్భుతంగా ఉండబోతుంది, ఈరోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నీ కార్యములు నా జీవితం జరుగుతాయి, ఈరోజు నేను సమృద్ధిలో నడుస్తాను, ఈరోజు దైవికమైన స్వస్థతలో నడుస్తాను. దురదృష్టవశాత్తు మన నోరులన్నీ మూసుకుపోయి ఉంటాయి. నీ నోరు ఎంతకాలం అయితే విడుదల కాదో నీ గమ్యంలోకి అప్పటి వరకు నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఎంతైనా ప్రార్థన చేయొచ్చు, ఎంతైనా పాటలు పాడొచ్చు, ఎంతైనా బైబిల్ పట్టుకొని ధ్యానం చేయొచ్చు, అన్లెస్ యువర్ మౌత్ ఈజ్ ఓపెన్డ్, అన్లెస్ నీకు డివైన్ అట్రెన్స్ ఇవ్వబడితే. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా చూస్తూ ఉన్నాడు? తన కుమార్తెలుగా చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? నీ నోటిని ఆయన అనాయింట్ చేస్తాడు. హల్లెలూయా. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నామంటే నువ్వు స్పిరిట్లో గ్రో అయ్యే కొంది నీ మాటలకి ఏమి ఇంక్రీజ్ అవుతుంది? పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది, శక్తి, అధికారం ఇంక్రీజ్ అవుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా అది నీ జీవితంలో నువ్వు నెరవేర్పులోకి రావడానికి చూస్తూ ఉంటావు. హల్లెలూయా. దేవుడు నీ లైఫ్ని అలా డిజైన్ చేశాడు, తన ఆత్మ ద్వారా నీకు వాక్శక్తినిచ్చి. బిలాం ఏం చేద్దాం అనుకుంటున్నాడు? శపిద్దాం అనుకుంటున్నాడు దేవుని ప్రజల్ని, కానీ దేవుడు వచ్చి అడ్డుపడతా ఉన్నాడు. పాత నిబంధనలో ఇజ్రాయిల్ని శపించడానికే దేవుడు వచ్చి అడ్డుపడుతుంటే, శపించబడకుండా ఆయన రక్తం చేత కడగబడిన వారం, ఆయన పరిశుద్ధాత్మను మన లోపల పర్మనెంట్గా కలిగి ఉన్న వారం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ఆశ్రయించబడిన వారం. మనం వాళ్ళకంటే ఎంత పవర్ఫుల్లో తెలుసా నీకు?
హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? ఆత్మీయ యూదులం మనం, ఆత్మీయ ఇశ్రాయేలీలు మనం. వాళ్ళు బాహ్య సంబంధమైన వాళ్ళు, మనం ఆత్మ సంబంధమైన సున్నతిని పొందిన ఆత్మీయ ఇశ్రాయేలీలం మనం. అందుకని ఏ పవర్, ఏ రోగము, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం నిన్ను శపించడానికి లేదు. ఎందుకని దేవుడు నీ లైఫ్ని ఆయన అలా డిజైన్ చేశాడు. క్రీస్తు రక్తంతో ఆయన నిన్ను కడిగినప్పుడు యు నీడ్ టు నో దట్ రెవల్యూషన్. ఏం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు, హలో వెళ్ళు, రూమ్లోకి వెళ్ళు, బైబిల్ తీ, ఆయన సన్నిధిలో సమయం గడపు, నీ మాటల్ని, నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తన పరిశుద్ధాత్మ నింపుతాడు. డిక్లేర్ ఇట్. 1-2 రోజులు మాట్లాడి వదిలేసేయటం కాదు. యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు స్పీక్. ఆ మాటల ఫలం వచ్చేంత వరకు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఏం చేస్తాడు? నీ మౌత్ని ఆయన ఎనౌన్స్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని? నువ్వు దేవోక్తులు మాట్లాడటానికి. ఇంకొక భాగాన్ని పాత నిబంధనలో చెప్పి నేను ముగిస్తాను. ఆల్రెడీ ముగింపు సమయంలోకి వచ్చాం. ఓకే, జస్ట్ ఒక 5 minutes. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? కొన్ని వచనాలు. యెహూదు మరణమైన తర్వాత ఇజ్రాయేల్ ఇంకను యెహోవా దృష్టికి దోషులేరు కనుక యెహోవా హోసోర్లో ఏలు కనాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించాడు. అతని సేనాధిపతి అన్యుల హోరేషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుపరథం. ఇదంతా వచ్చిన గోల. ఎందుకని కొంతమంది అసలు చదవని కూడా చదవట్లేదు. ఓకేనా? స్క్రీన్ మీద వేయండి దయచేసి. ఓకేనా? చదవకపోయినా మీరు ఏదో ఒకటి అని ఏదో ఒకటి అనండి. ఓకే, నేను చదువుతాను. ఓకే. అతడు 20 సంవత్సరంలో ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు ఏం చేశారంట? యెహోవాకు మొరపెట్టారు. ఆ కాలంన లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండేది. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందు రామాకును బేతేలుకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండ్రి కద్దు. తీర్పు చేయుటకై ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండ్రి. ఆమె నఫ్తాలి కేదేశ్లో అభినోయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో నువ్వు ఇట్లా నువ్వు వెళ్ళి నఫ్తాలిలోను జబులీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీని సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోని ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేది నన్ను ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. ఇక్కడేం జరుగుతుందంటే ఇజ్రాయేల్ ఆల్రెడీ కనాన్లోకి వచ్చారు. అవునా? కనాన్లోకి వచ్చిన తర్వాత కనాను రాజు యాబీను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇజ్రాయేల్ కనాన్లోకి వచ్చిన తర్వాత మరలా దేవుని వదిలేసి వేరే వాటి వైపు తిరిగారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరలా అన్యుడైన రాజుకి వాళ్ళని అప్పగించాడు. 20 సంవత్సరాలంట ఏం చేస్తా ఉన్నారంట? వాళ్ళని బాధ పెడతా ఉన్నారంట. 20 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని అప్రెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక కమాండర్, ఒక సేనాధిపతి. అతని పేరేంటి? సిసేరా. సో సిసేరా ఎంత పవర్ఫుల్ వ్యక్తో వాక్యం చెప్తా ఉంది ఇక్కడ. అతనికి ఇన్ని రథాలు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉందని చెప్తాను. అంటే ఇజ్రాయేలీలు సిసేరా మాట వింటేనే భయపడిపోయేవాళ్ళు. అవునా? అంత పవర్ఫుల్, అంత క్రూరుడైన వ్యక్తి. అవునా? ఇజ్రాయేలీలు ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేయలేక దేవునికి మొరపెడతా ఉన్నారు. సో ఈ భాగంలో దెబోరా అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎవరు? ఆమె ఒక ప్రవక్తని మరి ఒక న్యాయాధిపతి. ఆమె ఒక ప్రాఫిటస్ మరియు ఒక జడ్జ్. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దెబోరాని లేపి ఆయన వాడుకుంటా ఉన్నాడు. దెబోరా ఏం చేస్తుంది? ఒక వృక్షం కింద కూర్చొని దేవుని మాటలు మాట్లాడుతుంది. దేవుని ఆత్మచేత నింపబడి, అవునా, అభిషేకించబడి వస్తున్న మనుషులకి ఏం చేస్తూ ఉంది? తీర్పు చెప్తా ఉంది. సో దెబోరా చూస్తూ ఉంది. ఏం చూస్తూ ఉంది? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు 20 సంవత్సరాలుగా బాధించబడతా ఉన్నారు, అప్రెస్ చేయబడతా ఉన్నారు. యాబీను రాజు చేత, అతని సేనాధిపతి అయిన సిసేరా చేత. ఆమె దేవుని దగ్గర కనిపెట్టి ఒక రెవల్యూషన్ తెచ్చుకుంది. ఒక వ్యక్తిని నువ్వు ఇజ్రాయెల్లో నుంచి నువ్వు లేపి, దేవుడు లేపి ఆ వ్యక్తికి
ఈ సేనాధిపతి అయిన సిసేరాని దేవుడు అప్పగించబోతున్నాడు అన్న విషయాన్ని గ్రహించింది. అంటే దెబోరా ఎప్పుడైతే ఆ వృక్షం కింద ఉండి దేవునితో సమయం గడుపుతా ఉన్నప్పుడు ఆమె కళ్ళు తెరవబడి షీ గాట్ ఎ రెవల్యూషన్. అరే 20 years నుండి సఫర్ అవుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు, దీనిలోంచి ఎలా బయటకు వస్తారు అని చూస్తా ఉంది దెబోరా ఒక సాధారణమైన స్త్రీ కాదు, అవునా? ఇజ్రాయేలీల యొక్క కాలాల్ని, సీజన్స్ని డిఫైన్ చేసే వ్యక్తి. ఏలియా ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఇజ్రాయేలీ యొక్క కాలాల్ని, సీజన్స్ని డిఫైన్ చేసే వ్యక్తి. ఇజ్రాయెల్లో ఎప్పుడు వర్షం పడాలో, ఎప్పుడు వర్షం పడకూడదు, ఎవడు రావాలో, ఎవడు బయటికి వెళ్ళాలో, ఎవడి మీద ఇజ్రాయెల్ జయం పొందాలో డిఫైన్ చేసే వ్యక్తి ఎవరు? ఏలియా. అలానే దెబోరాకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎలాంటి పెద్ద గొడవ వచ్చినా సింపుల్గా తీర్పు చెప్తుందంట. ఆమె చెట్టు కింద కూర్చుంటుందంట. అందరు బాగా ఊహించుకోండి, ఓకేనా? మీరు ఎప్పుడో, మేము అంతకుముందు వేరే ఊర్లో ఉన్నప్పుడు మాకు సెంటర్లో ఒక చెట్టు ఉండేది, అవునా? ఆ చెట్టు చుట్టూరు ఎర్ర నీళ్ళు, పసుపు నీళ్ళు, నిమ్మకాయలు పోసి ఒకడు ఇట్లా, అవునా, అప్పుడప్పుడు నాలుగు బయటికి తీస్తాడు, ఇక్కడ మొత్తం రాసుకుంటాడు. మొత్తం వాడు రక్తం పూసుకున్నాడో ఎర్ర నీళ్ళు పూసుకున్నాడో ఎవరికి అర్థం కాదు, అవునా? మొత్తానికి ఒక బుడబుక్లో లాగా ఉండేవాడు. ఓకే, అది ఇవన్నీ చెప్పకూడదు బయటికి. ఒక డిఫరెంట్గా ఉండి ఏం చేసేవాడు, ఆ ఊర్లో ఉన్న జనాల మీదకి స్పిరిట్స్ వదిలేవాడు, ఓకేనా? అతనిది వేరే స్టోరీ. కానీ దెబోరా పాజిటివ్ సైడ్ చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ అందరూ శ్రమ పడతా ఉన్నారు. ఏం చెప్తాను జాగ్రత్త వినండి. ఇజ్రాయిల్ అందరూ శ్రమ పడతా ఉన్నారు, కానీ దెబోరా మాత్రమే ఇజ్రాయిల్ యొక్క విడుదల చూడగలిగింది. నీ జనరేషన్లో నీ చుట్టూన్న వారందరూ శ్రమ పడతా ఉన్నప్పుడు విడుదల చూసే కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. దట్ ఈస్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ జనరేషన్లో వాళ్ళందరూ ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాలేమని దేని నుంచి అయితే అనుకుంటున్నారో, విడుదల చూసినట్లుగా దేవుడు నీ కన్నుల్ని ఆయన అభిషేకించును గాక. దెబోరా అది చూడగలిగింది. హల్లెలూయా. తర్వాత దెబోరా ఏమంటుందో చూద్దాం. ఇంకొక వచనం చూద్దాం, 12వ వచనంలోకి వెళ్దాం. అబీనోము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసేరాకు తెలుపబడినప్పుడు, సిసేరా తన రథములన్నీ తీసుకొని ఒక కొండ ఉందంట, తాబోర్ అనే కొండ, ఆ కొండ మీదకి వెళ్ళాడంట సిసేరా. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు, దెబోరాని ప్రేరేపించి ఆమె ద్వారా మాట్లాడుతుంది. దెబోరా, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినమిదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాకుతో చెప్పినప్పుడు. సో దెబోరా ప్రవచించి బారాక్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆమె ఇజ్రాయెల్లో నాయకుడిగా ఏర్పరిచింది. సో ఈ బారాక్ అనే వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నాడు, భయంకరమైన క్రూరమైన దేవుని ప్రజలను బాధిస్తా ఉన్న సిసేరాని అప్పగించబోతా ఉన్నాడు అనమాట. సో దెబోరా ఒక ప్లాన్ వేసింది. ఇదిగో బారాకు, ఒక టైం రాబోతా ఉంది, అవునా, పలానా రాజు తాబోరు కొండ మీదకి వెళ్తాడు. ఈ సిసేరా ఏం చేస్తాడంటే తన రథాలని, తన సైన్యం తీసుకొని కూడా ఆ కొండ మీదకి వెళ్తాడు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు సిసేరాని అప్పగిస్తాడని ఆమె ప్రవచించింది. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా. యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాకుతో చెప్పినాడు. బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసేరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము తిరిగి కాలినడకను పారిపోయాను. ఆ రోజు దేవుడు ఇజ్రాయెల్ పట్ల ఎలాగ జయమిస్తున్నాడో చూడు. 20 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ బాధపడతా ఉన్నారు. ఒక స్త్రీ దేవోక్తులు మాట్లాడటం మొదలుపెట్టింది. అందుకనే దేవోక్తులు అంత పవర్ఫుల్ అనమాట. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది ఒకసారి 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. రాజులు వచ్చి 5వ అధ్యాయం 19వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. రాజులు వచ్చి యుద్ధం చేసిరి. మెగిద్దో కాలువల యుద్ధనున్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను. నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసేరాతో యుద్ధం చేశాను. ఏంటంట?
దెబోరా ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా దేవోక్తులు ప్రవచించిందో, మాట్లాడిందో ఇజ్రాయెల్ మీదకి, దెబోరా మాట్లాడినప్పుడంట ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సిసేరాతో పోరాడినాయి అంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్ ఆరికల్. హల్లెలూయా. కొంతమందికి నేను ఏం చెప్తాను అసలు ఏం అర్థం కావట్లా, ఏం అర్థం కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక లెవెల్కి తీసుకొని వస్తా ఉన్నాడు, మనల్ని తీసుకొని రావాలనుకుంటున్నాడు నిన్ను. ఆ టైంలో నువ్వు మాట్లాడినప్పుడు పట్టణాల మీదకి వచ్చే శాపం, పట్టణాల మీదకి వచ్చే శ్రమ ఆగిపోయింది. ఎందుకంటే నువ్వు ఒక్కడు మాట్లాడావు కాబట్టి. హల్లెలూయా. దెబోరా ఎప్పుడైతే దేవోక్తి పలికిందో ఏంటంట, భూప్రపంచం కాదు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు స్పందించి, హల్లెలూయా, ఈ సృష్టి అంతా దేనికోసం చూస్తూ ఉందంట, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం చూస్తూ ఉందంట. అంటే ఆ రోజు స్టార్స్ వచ్చి సిసేరాతో ఫైట్ చేసి సిసేరాని ఓడించి ఇజ్రాయెలుకి విజయం కలుగు చేసిందంట. నేనేం చెప్తానంటే, పాత నిబంధనలోనే దెబోరా మాటలను, దెబోరా దేవోక్తుల్ని దేవుడు అలా వాడుకుంటే, నూతన నిబంధనలో ఉన్న ఒక విశ్వాసగా ఈ దేశం యొక్క కాలాన్ని, సీజన్ని నువ్వు డిఫైన్ చేయగలుగుతావు. హల్లెలూయా, యు ఆర్ అనాయింటెడ్ మ్యాన్. హల్లెలూయా. ఈ మెసేజ్ తెలియపోతే ఎన్ని సంవత్సరాలైనా భారతదేశం క్రైస్తవులు శ్రమ పడుతూనే ఉంటారు. ఇలా చెప్తున్నాను అనుకోమాకండి, ఇట్స్ సీక్రెట్ ఇది. ఈరోజు క్రైస్తవులకు ఉన్న సమస్య ఏంటో తెలుసా, దైవోక్తులు మాట్లాడేవాళ్ళు ఎవరు, శుద్ధి చెప్పేవాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు, మా సమస్యలు వాళ్ళ సమస్యలు అని కొట్టుకునే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. అందుకే క్రైస్తవుల మీద బడి పడుతున్నారు. అవునా అవునా దేవుని బిడ్డలు లెగవాలంటే ఆయన ఆత్మత చేత అనాయింట్ చేయబడే సీజన్స్ని డిఫైన్ చేసేవాళ్ళు ఉండాలి. దేవుని బిడ్డలు మాట్లాడగలను, ప్రభా ఈ రాజుని నేను దించుతున్నాను ఈ సంవత్సరం, అంతే. దెబోరా అదే చేసింది. నీకు లైసెన్స్ ఏమిస్తుంది తెలుసా, ఈ బైబిల్ ఇస్తుంది. దెబోరా బాహ్య సంబంధమైన ఇజ్రాయేలీరాలు, నువ్వు నేను ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలమే. హల్లెలూయా. దేవుని ఆత్మను పర్మనెంట్గా మన లోపల కలిగిన వారు. అలాంటి పవర్, అలాంటి కెపాసిటీ దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఆఖరి ఒక వచనం చూసి నేను ముగిస్తాను. 31వ వచనంలోకి వెళ్దాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఆయన ప్రేమించువారు ఎలా ఉంటారంట, బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలంగా ఉండేను. ఒక్క దెబోరా దైవోక్తులు మాట్లాడినందుకు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు రెస్ట్లో ఉన్నారంట. ఏ యుద్ధం లేదు వాళ్ళకి. హల్లెలూయా. మీరు ఏం వాక్యం అంటున్నారో నాకు తెలియట్లేదు, మీరు ఏం తీసుకుంటున్నారో నాకు తెలియట్లేదు, ఏమి మీ లోపలికి వెళ్తుందో నాకు తెలియట్లేదు. కానీ దేవుడు మీలో నుండి, మీ కుటుంబంలో నుండి కొంతమందిని లేపుని గాక, మీ బిడ్డల్ని, మిమ్మల్ని ఆయన లేపుని గాక. మీరు మాట్లాడినప్పుడు 40 సంవత్సరాలు, ఒక జనరేషన్ వరకు ఆ కెరియర్లో, ఆ బిజినెస్లో, ఆ ఫ్యామిలీలో దేవుడు ప్రతి పోరాటం నుండి మీకు ఆయన రెస్ట్ ఇచ్చును గాక. ఒక్క స్త్రీ మాట్లాడిందండి ఓల్డ్ టెస్ట్మెంట్లో. వాక్యం ఏం చెప్తుంది తెలుసా, నూతన నిబంధనలో ప్రవక్తలందరిలో, పాత నిబంధన ప్రవక్తలందరిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడంట. దేవుని రాజ్యంలో అత్యల్పుడైన వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడంట. ఇక్కడ కూర్చున్న నీకు నాకు, దెబోరాకి, ఏలియాకి బాప్తిస్మ ఇచ్చి యోహానికి మించిన శక్తి దేవుడిచ్చాడు. హల్లెలూయా. నువ్వు దాన్ని వాడుకోవటం నీకు తెలియాలా. హల్లెలూయా. ఒకవేళ నీకు తెలియకపోతే దేవుడు నీ పిల్లలనైనా లేపుని గాక, నీ తరంలో వారు నీ కుటుంబానికి విశ్రాంతి తీసుకొచ్చేవారుగా. హల్లెలూయా. సొలొమోను రాజుగా ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఒక్క యుద్ధం కూడా చేయాల. ఎందుకో తెలుసా, సొలొమోను మాటల్ని దేవుడే అనాయింట్ చేశాడు జ్ఞానంతో. హల్లెలూయా. మీ కుటుంబంలో నుండి, మీలో నుండి, మనలో నుండి దేవుడు దైవోక్తులు మాట్లాడేవారిని లేపిన గాక. వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక 40 years, ఒక జనరేషన్ వరకు యుద్ధాలంటే మనకేంటో తెలియకుండా చేయను గాక. యుద్ధాలు రావని కాదు, వచ్చిన విజయం ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఎందుకని, ఎవరో దేవోక్తుల్ని విడుదల చేశాడు. హల్లెలూయా. నువ్వు వింటున్నటువంటి వాక్యంలో నుండి నీ దగ్గరికి ఏమొస్తున్నాయి తెలుసా, దేవోక్తులు వస్తున్నాయి.
హల్లెలూయా. ఈ మాటల్ని నువ్వు రిసీవ్ చేసుకొని వాటిని పట్టుకొని నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్ళగలిగితే, ఈ అనాయింటింగ్ని పట్టుకొని నీ లైఫ్లో ముందుకెళ్ళగలిగితే, అన్ని ఏరియాస్లో దెబోరా ద్వారా ఇజ్రాయెల్కి 40 సంవత్సరాలు దేవుడు ఎలా రెస్ట్ ఇచ్చాడు, నీ జనరేషన్లో నీ చుట్టూ అందరూ స్ట్రగుల్ అవుతా ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా దేవుడు నీకు రెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. అందరు నాతో చెప్తారా, నా ఫైనాన్సెస్లో దేవుడు నాకు రెస్ట్ ఇస్తా ఉన్నాడు, నా హెల్త్లో దేవుడు నాకు రెస్ట్ ఇస్తా ఉన్నాడు, నా పోరాటాల మీద జయం ద్వారా, చెప్పండి, నా పోరాటాల మీద జయం ద్వారా దేవుడు నాకు రెస్ట్ ఇస్తా ఉన్నాడు. నా తరంలో నేను నా పిల్లలు విశ్రాంతి కలిగిన వారిగా మేము బ్రతకబోతా ఉన్నాం. మనుషులకు వచ్చే పోరాటాలు మాకు రావు, మనుషులకు వచ్చే శ్రమ మాకు కలగదు. నా చుట్టూ ఉన్న మనుషులు ఎలా బాధించబడుతున్నారు, ఆ బాధలు నా మీదకి రావు. ఎందుకంటే ఆయన నా నోటిని అభిషేకించాడు. నేను నా మాటల్ని రిలీజ్ చేసినప్పుడు ఈ తరంలో దేవుడు నాకు ఇచ్చిన విశ్రాంతిలో నేను నిలబడతాను. కమాన్, జస్ట్ లిస్ట్ నిలబడదామా? జస్ట్ మన చేతులు పైకి ఎద్దామా? ఆయన సన్నిధిలో